హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నా కమెంట్స్ షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ అయితే మీరు చూస్తుంది వచ్చేసి సండేస్ వ్లాగ్. సో టైం అయితే ఇప్పుడు మాకు షార్ప్ 11 o'clock అయింది. మేమైతే అందరం రెడీ అయిపోయాం. సో ఇవాళ వ్లాగ్లో ఏంటంటే మేము పోర్ట్ డిక్సన్ వెళ్తున్నాం అనమాట ఇవాళ. సో ఇవాళ అండ్ రేపు హాలిడేస్ కదా, సో అందుకని మేము వేణి వాళ్ళము ఇంకొక ఫ్యామిలీ సో అందరం కలిసి పోర్ట్ డిక్సన్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. నైట్ కూడా అక్కడే స్టే ఉంటున్నాం అనమాట. సో 2 days ట్రిప్ అని చెప్పచ్చు. సో అంతేనండి, ఇవాళ బ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అవ్వబోతుంది. ఇవాళ ఏంటంటే అంతా కుకింగ్ స్టార్ట్ చేసేసామన్నమాట. ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాము. అంటే విత్ కిడ్స్ కదా, మాకైతే ఓకే, అక్కడ ఫుడ్ దొరికేస్తుంది, ఈజీగా తినేసేయచ్చు. కాకపోతే కిడ్స్తో కొంచెం కష్టమవుతుంది, అందరికీ పిల్లలు ఉన్నారు కదా. సో ఇంకా అందుకని చెప్పి కుకింగ్ చేసుకొని వెళ్తున్నాం. దట్టు బాగుంటుంది కదా, అందరం డిఫరెంట్ రెసిపీస్ చేసుకొని అందరం కలిసి తినడం అదంతా బాగుంటుంది కదా అని చెప్పి ఈసారి ఇలా ప్లాన్ చేసామన్నమాట. ప్రతిసారి బయట తింటున్నాం కదా, సో ఈసారి ఇలా ప్లాన్ చేసాము. సో అది అప్డేట్ అయితే అది. సో నేనైతే బిర్యానీ చేశాను, బిర్యానీ పులావ్ సంథింగ్ లైక్ దాట్. ఇంకా వచ్చేసి చికెన్ ఫ్రై చేశాను. సో ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళు ఏం రెసిపీస్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు ఎలాగో నేను వ్లాగ్లో అయితే చూపిస్తాను. సరేనండి, మీరైతే కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదిగోండి కీర్తన్. సో ఆశు వాళ్ళేమో కార్లోకి లగేజ్ పెట్టడానికి వెళ్ళారనమాట. సో అందుకని వీడి బాధ, వీడిని వదిలేసి వాళ్ళు ఏదో వెళ్ళిపోయారని చెప్పి. సరేనండి, ఇంకైతే నేను బ్లాగ్ని కంటిన్యూ చేసేస్తాను. అన్నీ నేర్చేసుకున్నావా? తినట్లేదులే. చెప్పు. పెద్దోళ్ళగా లెగో లక్ష్మి అట్ట లెగో. ఓకే బేబీ, లెగోతో తెస్తారు స్టాచ్యూ మొత్తం. పచ్చిమిరపకాయలు ముక్కల్సు మీకు కూడా ఇష్టమా అన్న? నాకు కూడా ఇష్టం. పులుపుయా మొత్తం మామిడికాయలు పొల్లయ్యే, నీకు నచ్చవా? నేను తిరుమల వెళ్తే ఆ మామిడికాయలు తింటానే ఉంటా. ఓకే, ఒక్కసారి నేను పుల్ల టేస్ట్ చేసాను అనుకో, మొత్తం పుల్ల అయ్యేసింది. అవునా? దూరాలే చెప్పాలి. అంటున్నారంట చూడు. చూసారు కదండి. సో ఇలా అయితే మాట్లాడుకుంటూనే పోర్ట్ డిక్సన్ వచ్చేసింది. సో మీకు అదే అనమాట అక్కడ నేను చూపిస్తుంది. ఇంకా ఆశు లేడు అనుకుంటున్నారు కదా, ఆశు వచ్చేసి మా ఫ్రెండ్ ఇంకొక ఫ్యామిలీ కూడా వస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళ కార్లో అయితే ఆశు వెళ్ళాడనమాట. సో ఇలా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తున్నప్పుడు ఏంటంటే షఫల్ అవుతూ ఉంటాం అనమాట, ఎవరి కార్లో వాళ్ళు వెళ్ళాలి. అలా ఏముండదు, పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో అదే కదా ఎంజాయ్మెంట్. సో ఇది వచ్చేసి మాకు ఒక జస్ట్ 1 hour డ్రైవ్ అంతే కేఎల్ నుండి. సో ఫ్రీక్వెంట్గా అయితే పోర్ట్ డిక్సన్ వస్తూ ఉంటాం అనమాట. సో వెళ్ళే దారిలో ఏంటంటే మనకి డిఫరెంట్ ఫ్రూట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇందాక మీరు వినే ఉంటారు, నేను ఈ వ్లాగ్ అయితే రాగానే పెడదాం అనుకుంటున్నాను అనమాట. అన్ఫిల్టర్డ్ వ్లాగ్ లాగా కొంచెం నేను తక్కువ మాట్లాడి సో అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎక్కువ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో మీకు కనుక ఇలాంటి వీడియోస్ నచ్చినట్లయితే కూడా ఖచ్చితంగా అది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇట్లాంటివి ఎక్కువ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో రోడ్లో ఫ్రూట్స్ అవి దొరుకుతాయి, మనం మంచిగా డ్యూరియన్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే అక్కడ డ్యూరియన్ బాగా దొరుకుతుంది. సో అలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారనమాట. కరీంకే దిగో సెల్ఫీ అండి. నిన్న ఫోటో తీయమంటే వంటలక్క వంటలక్క కూతురు మసు పూసుకుంది. ఏ మట్టి డాల్తీ హై అన్న, సిర్ మే మట్టి డాల్ని బి జబీ మా ఏమాకమ్మ తలలో అప్పుడే వేసుకోమాకండి.
ఇక్కడ ఏంటంటే మనం ఇలా టేబుల్స్ చైర్స్ అన్ని ఇట్లా రెంట్కి తీసుకోవచ్చు అనమాట. సో పైన అంబ్రెలా అవన్నీ వాళ్ళు మనకి ఇంతని రెంట్కి ఇస్తారనమాట. సో ఫస్ట్ అయితే అవి తీసుకున్నాము. ఆ తర్వాత మేము వెళ్ళేసరికి అటు ఇటుగా లంచ్ టైం అయిపోయిందనమాట. సో కొంతసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇంకా లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. సో ఏంటంటే చూసారు కదా, నేను ఇందాక బ్లాగ్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా బిర్యానీ చేశానని. సో అట్లాగే కుక్కర్ అట్లాగే పట్టుకెళ్ళిపోయామన్నమాట. బిర్యానీ చేశాను, ఇంకా చికెన్ ఫ్రై అనమాట నేను చేసింది. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చేసి మటన్ కర్రీ, ఇంకా ఏమో గోంగూర అనమాట. సో గోంగూర పచ్చడి, ఇంకా సాంబార్. సో ఇవన్నీ చేసుకొని వెళ్ళామన్నమాట. సో ఇవాళ మా లంచ్ అయితే ఇది. పెట్టు ఫోటో తీద్దాం. అలా అయితే అందరం ఒకేసారి వెళ్ళిపోవచ్చు కదా. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరము గేమ్స్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ డిస్కషన్ ఏంటంటే బనానా రైడ్కి వెళ్దాం అనుకున్నామంట. సో ఇవి లాంగ్గా ఉంటాయి కదా. సో బనానా బోట్ రైడ్స్. సో వాటికి ఏంటంటే ఇట్లా 6 people అలా కూడా వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే మేము అందరం వెళ్ళాలి అంటే కేతన్ బుడ్డోడు కదా. సో కేతన్ని అప్పుడే బనానా రైడ్కి తీసుకెళ్ళలేము కదా. సో అదే చెప్తున్నాను అనమాట. సో అలా వద్దు, విడివిడిగా వెళ్దాము అని. సో మేము ఎలా చేసామంటే, సో మేము 3 members లేడీస్, ఇంకా 2 kids. సో ఇట్లా వెళ్ళామన్నమాట. పండు, ఆశు, ఇంకా మేము ముగ్గురము బనానా రైడ్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ నేను ఆయనతో కొంచెం మాట్లాడతాను, మంతనాలు అనమాట. ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని డ్రాప్ చేయమని చెప్పారంట. అంటే ఏంటంటే ఇట్లా తీసుకెళ్ళి వచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడో ఇట్లా పడేస్తారనమాట. సో ఆశు, పండు చిన్నపిల్లలు ఉన్నారు కదా. సో మేము ఎలాగైనా వచ్చేస్తాము, కాకపోతే చిన్నపిల్లలు ఉన్నారు కదా, వద్దు అని నేను అది చెప్తున్నాను అనమాట. బాయ్ బాయ్ పండు, బాయ్ ఆశు. జోయా, కేతన్, సో మమ్మల్ని అయితే ఏం డ్రాప్ చేయలేదన్నమాట. చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి సేఫ్గానే తీసుకొచ్చేసారనమాట ఇటువైపుకి. ఇంకా ఆ బోట్ రైడ్ ఒక 20 minutes అలా ఉంటుందండి. బనానా రైడ్ బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఫాస్ట్గా అయితే తీసుకెళ్తారు, కొంచెం టర్న్స్ ఇస్తారనమాట, మనకు కొంచెం చిన్న జర్క్స్ ఇస్తారు అంతే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈ బాయ్స్ వరకేమో ఇంకొకటి స్పీడ్ జెట్ లాంటి, ఇందాక కేతన్ కూర్చోన్నాడు కదా. సో అలాంటి వాటిలో వాళ్ళు వెళ్ళేసి వచ్చారనమాట వాళ్ళ రైడ్స్కి. ఇంకా ఆ తర్వాత ఏమో కొంతసేపు అలా ఆడుకొని నెక్స్ట్ నేను ఆల్రెడీ మీకు వ్లాగ్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా. సో 2-day ట్రిప్ అని. సో ఏంటంటే నెక్స్ట్ హోటల్కి వచ్చేసామన్నమాట. హోటల్ చెకింగ్ చేస్తున్నాము. అప్పటికైతే ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట. సో ఇంకా హోటల్ చెకింగ్ చేసేసి కొంతసేపు రెస్ట్ తీసుకుందాంలే అన్నట్టు వచ్చాము. సో హోటల్ వచ్చేసి 3 stars అండి. సో చాలా బాగుంది. మాకు పర్ నైట్కి యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ 250 ringgit, 280 ringgit అలా పడింది అనమాట అరౌండ్. కాకపోతే ఇది మంచి వర్తేనమాట. హోటల్ కూడా చాలా బాగుంది. అంటే ఫెసిలిటీస్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. స్విమ్మింగ్ పూల్, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ. సో అలా ఉన్నాయి, అందుకని కొంచెం ఎక్కువే పడింది అనమాట. సో అది. సో హోటల్ వ్యూ అయితే ఎలా ఉందో ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా తర్వాత రూమ్కి వెళ్తున్నాం కదా. చక్రాలు చేసామన్నమాట నేను విని ముందు రోజే. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బయటికి వెళ్తున్నాము అంటే బయట కొనుక్కొని తినేటివి ఉంటానే ఉంటాయి, కానీ పిల్లలకి ఏదన్నా సేఫ్ సైడ్ తీసుకెళ్తామంట. అంటే కేతన్ కూడా ఉన్నాడు కదా, అంటే తొందరగా బయటవి తినడు అనమాట. కేతన్ చిన్న పిల్లోడు కదా. సో ఎందుకులే, చక్రాలు వాడికి ఇష్టం అనమాట. సో చిన్నప్పటి నుంచి కొంచెం ఇష్టంగా తింటాడు. ఇంకందుకని చెప్పి కొంచెం సేపు కష్టపడితే ఏముంది, పిల్లలు అలా తింటారు కదా అన్నట్టు అలాంటి కొన్ని చిన్న ఐటమ్స్ అయితే, ఇంకా క్రాసియన్స్, బుజ్జి అలాంటి వాడికి ఇష్టం అనమాట. సో అలాంటివన్నీ అయితే తీసుకెళ్ళాము. సో ఫైనల్లీ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా రూమ్కి చెక్ ఇన్ అయితే అయిపోయింది. పండు ఎంజాయ్. నచ్చిందా మీకు ఇక్కడ? ఆశు తెలుసా ఇటు స్విమ్మింగ్ పూల్ వైపుకు నానాయా ఇటే. ఆశు మెట్లున్నాయా తమ్ముడు? కనిపించారా?
సో ఇక్కడైతే ఒకసారి చూడండి, మేము నైట్ డిన్నర్కి బయలుదేరామన్నమాట. డిన్నర్ ఏంటనేది తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే మొత్తం ఇక్కడ చూడండి వాళ్ళు ఎలా డెకరేట్ చేశారు. మొత్తం ఇలా హార్ట్ షేప్స్ అనమాట. గార్డెన్ వెనకాల వైపు మొత్తం ఇట్లా డెకరేషన్ అనమాట. అసలు ఫుల్ ఆఫ్ లైట్స్, ఎంత బాగుందో అసలు ఈ ప్లేస్ అయితే నేను ఇంకా చెప్పలేను. సో నేను కెమెరాలో ఎంతవరకు క్యాప్చర్ చేస్తున్నానో తెలియట్లేదు, కానీ అసలుకి చూస్తున్నప్పుడు డైరెక్ట్గా అయితే చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అనమాట ఇక్కడ. సో నైట్ ఇక్కడికి వచ్చాము. సో డిన్నర్ ఏంటి అంటే మేము ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకుని వచ్చామన్నమాట. అన్నీ ఇన్ ద సెన్స్ చికెన్ మ్యారినేట్ చేసాము, ఫిష్ ఇంకా ప్రాన్స్ ఇవన్నీ మ్యారినేట్ చేసుకొని తీసుకొచ్చాము. సో ఇక్కడ బీబీక్యూ చేసుకున్నాం అనమాట. సో చాలా బాగుంది. యూజువల్గా ఏంటంటే ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకొని తింటుంటాం అనమాట పోటీక్స్ వెళ్ళేటప్పుడు. ఈసారి అలా కాదు, మొత్తం మనమే చేసుకుందాం అన్నట్టు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా కుక్ చేసుకొని వచ్చాము. ఇంకా ఈవినింగ్కి ఏమో ఈ బీబీక్యూ సెటప్ అనమాట. పిల్లలు కూడా అప్పటికప్పటికే చేసి పెడుతుండేసరికి పిల్లలు కూడా అందరూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారనమాట. 5 పిల్లలు కూడా. హలో, వెల్కమ్ బ్యాక్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నెక్స్ట్ డే అనమాట. సో ఇదైతే మండే రోజు మీరు చూస్తున్నది. టైం అయితే ఇప్పుడు మాకు షార్ప్ 8 o'clock అయింది. సో 7 నుంచి ఇవాళ అందరం లెక్సేసామన్నమాట. ఇంట్లో ఉంటే కూడా ఇంత షార్ప్ లెగవు మేము ఇవాళ అందరం లెక్సాము. ఓన్లీ ఎక్సెప్ట్ కేత నిద్రపోతున్నాడు. సో ఇక్కడ చూసారు కదా, బట్టలన్నీ ఆరేసామన్నమాట కారిడార్లో. కాకపోతే వర్షం పడి మొత్తం తడిచిపోయినాయి, వేస్ట్గా ఆరేయడం. మనం ముందు చూపుతో ఆరేస్తే ఇంకా ఇలా అయిందనమాట. సో లెక్సాము, జస్ట్ కొంచెం ఫ్రెష్ అయ్యాము. ఇంకైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. సో తెలీదు ఆప్షన్స్ ఎలా ఉంటాయో మోస్ట్లీ ఇక్కడ మలై ఫుడ్ ఉంటుంది, ఇంకా ఇండియన్ ఆప్షన్స్ కూడా అయితే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆషు అయితే ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి వేణి వాళ్ళది జస్ట్ నెక్స్ట్ 2 hours అనమాట రూము, అక్కడికి కూడా వెళ్ళిపోయాడు. సో అది ఆ పక్కన ఇంకొకళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు. సో వాళ్ళు కూడా లెగ్సేసి ఇంకా రెడీలు అయిపోయి అక్కడి నుంచి పిలుస్తున్నారు అనమాట ఆషుని. సో ప్రస్తుతానికైతే అలా నడుస్తుంది. సరేమో ఇంకైతే బ్లాగ్ని కంటిన్యూ చేయండి. మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి స్టార్ట్ అవుతున్నాం. హలో, సో చెప్పాను కదా, అది వరుసగా అందరూ ఇక్కడి నుంచి కారిడార్లో నుంచి కూడా మా మాటలు స్టార్ట్ అనమాట. సో బుజ్జోడు మటుకు చక్కగా నిద్రపోతున్నాడు కేతను. సో పదండి ఇప్పుడైతే ఇక్కడ ఏమేమి బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇది ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ అండి. సో రోటీ చనా అంటారు అనమాట. సేమ్ లైక్ మన పరాటా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. సో మలేషియాలో ఇది చాలా ఫేమస్. మనకి రోడ్ సైడ్ ఉంటుంది, ఎంత పెద్ద రెస్టారెంట్లో అయినా ఉంటుంది. సో రోటీ చనా అనమాట. సో ఫస్ట్ అయితే మేము అది తీసుకున్నాము. ఇంకా ఆ తర్వాత యాజ్ యూజువల్ చీజ్ ఆమ్లెట్స్, ఎగ్ బాయిల్, సో అన్నీ ఉన్నాయన్నమాట. మలై ఫుడ్ మొత్తం ఉంది. ఇంకొక ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ మలేషియాలో అంటే నాసీ లెమా అనమాట. నాసీ లెమా అంటే ఎలా ఉంటుందంటే కోకోనట్ రైస్ ఉంటుంది. సో రైస్ ప్రిపేర్ చేసినప్పుడు దాన్ని కోకోనట్ మిల్క్తో తయారు చేస్తారనమాట. సో అది, ఇంకా ఎండు చేపలు ఉంటుంది కదా, డ్రైడ్ ఫిష్, ఇంకా సాంబల్ అంటే ఒక కర్రీ అనమాట వాళ్ళది. ఇంకా వచ్చేసి వేరుశనగపప్పు ఫ్రై చేసినటివి. ఇంకా దాంట్లో ఆప్షన్స్ అనమాట, ఐదర్ ఎగ్, బాయిల్డ్ ఎగ్ ఆర్ ఆమ్లెట్ ఆర్ చికెన్. సో ఇవన్నీ యాడ్ ఆన్స్ అనమాట. సో వీటిల్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది నాసీ లెమా. సో అవి ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఏంటంటే ఇంకా పరాటా ఎట్లాగో మనం తింటాం కాబట్టి సో మేమందరం అవి తెచ్చుకున్నాము. వాఫల్స్ ఉన్నాయి. ఇంకా పిల్లలకి వాళ్ళకి కావాల్సిన క్రాసియన్స్ అవ్వచ్చు. సో వాళ్ళు అలాంటివన్నీ తెచ్చుకున్నాం. ఇంకా ఫైనల్లీ డెజర్ట్స్ టైమ్. సో మంచిగా కొంచెం చాక్లెట్ ఫ్లేవర్డ్వి అన్నీ ఉన్నాయి. అన్నీ తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేసాము. నేనైతే నా బ్రేక్ఫాస్ట్ పైనాపిల్ జ్యూస్తో ఎండ్ చేశాను. ఏరి ముగ్గురు అదో అక్కడున్నారు. ఆశు దిగలేదు. కేతన్ దా దా ఇటు వెళ్తున్నారు అన్నోళ్ళు. దా అక్క వాళ్ళు అన్న వాళ్ళు తిన్నారు. బుడికి పోతాడు అంతే, వీడికి భయమే ఉండదు. वहाँ जाके बैठ
ఇక్కడ ఏంటంటే ఇంకా చూసేశారు కదా ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్కి వచ్చారనమాట. ఇంకా పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసేసి మంచిగా స్విమ్మింగ్ పూల్కి తీసుకొచ్చాము ఆడుకుంటారని. ఇంకా ఆ తర్వాత నేను కేతన్ చిన్న ఫోటో సెషన్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం నిన్న నైట్ చూపించాను కదా ఆ ఏరియాని. సో ఇక్కడ బ్యాక్ ఏంటంటే ఒక ప్రైవేట్ ఐలాండ్ అనమాట. సో ఇది వ్యూ అయితే అసలు వ్యూ అద్దరిపోయింది. నైట్ ఏంటంటే మొత్తం చీకటి కాబట్టి అటు వాటర్ వైపు రాలేదు. మార్నింగ్ వచ్చామన్నమాట బ్రేక్ఫాస్ట్ అది చేసేసాక. సో అది అక్కడ కొంచెం ఫ్యామిలీ పిక్చర్స్ ఇంకా ఫ్రెండ్స్ అందరం పిక్స్ తీసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇక స్టార్ట్ అయిపోయాము మా రిటర్న్ జర్నీ అనమాట. ఇంకా 11:30కి అట్లా స్టార్ట్ అయిపోయాము. సో ఇవన్నీ చూసుకొని బాత్ అదంతా అయిపోయాక ఇంకా రిటర్న్ వచ్చేసాము. సో బాగా ఆడాడు కదా కేతన్కి అయితే ఫుల్ నిద్ర వస్తుంది. కేతన్ ఇంతకుముందు అయితే కార్ ఎక్కితే నిద్రపోయేవాడు అనమాట. మంచిగా వాడికి అది స్వింగ్ లాగా ఉంటుంది. ఇప్పుడు పండు ఆశు ఇద్దరు మిస్సింగ్ చూసారు కదా, వాళ్ళిద్దరు మా ఫ్రెండ్స్ కార్లోకి వెళ్ళిపోయారు అనమాట. ఆ తర్వాత ఏమో ఇంకా మండే ఆ రోజు చెప్పాను కదా ఆల్రెడీ, ఇంకా మండే లంచ్కి వచ్చేసామంట. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసాము. సో పిల్లలు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు మంచిగా ఆర్డర్ చేసుకున్నారు. సో నేను వేణి ఏమో మండే నాన్ వెజ్ తినము, అందుకని మేమిద్దరం వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్, ఇంకోటేమో వెజ్ చికెన్ ఫ్రైడ్ రైస్ సంథింగ్ అలా ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా వెజ్ సూప్స్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట మా ఇద్దరికి. ఇంకా వాళ్ళందరూ మంచిగా బిర్యానీలు ఎంజాయ్ చేసేవాళ్ళు, మంచిగా బిర్యానీలు తిన్నారనమాట పిల్లలు వాళ్ళ డాడీలు. ఇంకా ఇంకో ఫ్రెండ్ షప్న తను. సో అది మా పొడిక్సన్ ట్రిప్ అయితే 2 days ఇలా గడిచాయి. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి. సో మీరు లైక్ చేసిందంటే ఇంకా రికమెండేషన్స్ వెళ్తూ ఉంటాయి అనమాట వేరే వాళ్ళకి కూడా. సో అది అలాగే ఇంకా కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ నోటిఫికేషన్స్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో ఇదండి మా ఈ పొడిక్సన్ ట్రిప్ అయితే. సో మంచిగా నడిచింది. 2 days మంచిగా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఓకేను, మలేషియా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఒకసారి పొడిక్సన్ ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది. ఓకే బాయ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.